లూకాసు వార్త 13వ అధ్యాయము మొదటి 9 వచనాలు ఒకసారి చదువుతున్నాను చూడండి. నాతో పాటు ఫాలో అవడానికి ప్రయత్నించండి. లూకాసు వార్త 13వ అధ్యాయము మొదటి 9 వచనాలు. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారుమనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మందిని యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులను తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారుమనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో, అది ఫలించినా సరి లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. ప్రార్థన. పరిశుద్ర మహోన్నతుర, దైవావేశము వలన కలిగిన ఈ లేఖనములను ప్రభు మేము ధ్యానిస్తుండగా ఎంతో భయముతోనూ జాగ్రత్తతోనూ వణుకుతోనూ ఈ సంగతులను మేము శ్రద్ధగా ఆసక్తితో ధ్యానించడానికి మీరే సహాయం చేస్తారమని, ఎటువంటి అంతరాయాలు ఆటంకాలు లేకుండా మీ వాక్యం ఏదైతే సెలవిస్తుందో దాని ప్రభు మా జీవితాలకు అన్వయించుకునేలాగా, దానికి లోబడేలాగా మీరే మాతో మాట్లాడుతున్నామని, మీ ఆత్మ సన్నిధి నుంచి బోధించమని సహాయం చేయమని బట్టి మీ దాసుని నన్ను కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం భూకంపాలు, వరదలు, తుఫానులు, సుడిగాలులు, అగ్నిపర్వతాల పేలులు, కరువు, యుద్ధాల వల్ల కొన్ని వేల మంది, లక్షల మంది చనిపోతూ ఉంటారు కదా. మన సన్నిహితులు, బంధువులు కూడా కొందరు అనేక కారణాల వల్ల చనిపోతుంటారు. పలానా ఆ వ్యక్తి ఇంత త్వరగా చనిపోతారని అస్సలు ఊహించలేదు, కానీ ఆ వ్యక్తి చనిపోయారని మనకి తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు. యాక్సిడెంట్స్, రకరకాల రోగాలు, ఆత్మహత్యలు, చిన్నపిల్లలు సైతం కడుపులోనే చనిపోతుంటారు, పురిట్లోనే చనిపోతుంటారు, అనేక వ్యాధుల బారిన పడుతుంటారు. ఇలాంటివన్నీ జరిగినప్పుడు చాలా మంది అడిగే ప్రశ్న ఎందుకు ఇలా జరుగుతుంది అని అడుగుతుంటారు కదా. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు చనిపోయారు చాలా మంది. ఎందుకు? ఒకవైపు చాలా మంది సమాజంలో మంచివారిగా పేరు కలిగిన వాళ్ళు చనిపోతుంటే, మరోవైపు నీచులు, దుర్మార్గులేమో సిరి సంపదలతోటి, అష్టైశ్వర్యాలతోటి తులతూగుతూ సుఖంగా బ్రతుకుతుంటారు. ఎందుకు? ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు చాలా మంది దేవుని మంచితనాన్ని, న్యాయాన్ని కూడా ప్రశ్నిస్తుంటారు. అసలు దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న తలెత్తుతుంది. దేవుడు అనేవాడే ఉంటే, మంచివాళ్ళు బాధపడుతుంటే, చెడ్డవాళ్ళు సుఖభోగాలలో మునిగి తేలుతుంటే, మంచివాడు సర్వశక్తిమంతుడైన ఆయన చూస్తూ ఎలా ఊరుకుంటాడు? అసలు ఆయన ప్రేమమయుడేనా? ఇటువంటి కష్టతరమైన ప్రశ్నలకు ఈ రోజు వాక్య భాగంలో యేసుప్రభు వారు కొన్ని సమాధానాలు ఇవ్వబోతున్నాడు అన్నమాట. సందర్భం మనకు జ్ఞాపకం ఉంది కదా. పోయినసారి మనం చూసాము, జన సమూహాలను యేసుప్రభు ఖండిస్తున్నాడు. 54, 56 వచనాలు 12వ అధ్యాయం ఏమన్నాడు? వేషధారులారా, మీరు భూమి ఆకాశంలో వైఖరి గుర్తింపనెరుగుదురు. అంటే ఆకాశం చూసి మీరు ఏం చెప్తారు? ఆ రోజు వాతావరణం అంతా ఎలా ఉండబోయేదో అంచనా వేయగలుగుతారు, లెక్కలేయగలుగుతారు, కానీ ఈ కాలమును మీరు గుర్తింపనెరుగరేరా? అంటే మెస్సియా వచ్చేటువంటి కాలము, నేను మీ మధ్యనే ఉండి, దేవుని కుమారుడైన నేను మీ మధ్యనే ఉండి నేను ప్రకటిస్తూ ఉన్నప్పటికీ, దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నప్పటికీ మీరు ఇంకా నేను మెస్సియాను గుర్తించడంలో విఫలమవుతూ ఉన్నారేంటి అని అంటున్నాడు. అలాగే 57 నుంచి 59 వరకు ఉన్న వచనాల్లో, మీపై నేరం మోపుతూ నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకొని పోయే వానితోటి మార్గ మధ్యంలోనే నువ్వు సమాధాన పడు, లేకపోతే ఏమవుతుంది? అతను తీసుకెళ్ళి నిన్ను న్యాయాధిపతి చేతికి అప్పగించేస్తాడు. న్యాయాధిపతి బంట్రోతు చేతికి అప్పగిస్తే బంట్రోతు నేను చెరసాల్లో వేస్తాడు. కడపటి కాసు చెల్లించే వరకు నువ్వు వెలుపలికి రావు అని వారిని హెచ్చరించినట్లు మనము పోయినసారి చూసాం. మనందరికీ పాపం అనే అప్పు ఉంది. మన పరిస్థితి ఏంటో మనం రియలైజ్ అయ్యి త్వరగా దేవునితో సమాధాన పడితే తీర్పు నుంచి తప్పించుకోగలుగుతాము. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ మొదటి వచనం, 13వ అధ్యాయం మొదటి వచనం, పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా. ఈ సంఘటన గురించి ఇక్కడ చెప్పబడిన సంగతులు చాలా తక్కువ ఉన్నాయి, కానీ ఇంతే తెలుసు మనకి. అది బహుశా పస్కా పండుగ సమయం కావచ్చు. మామూలుగా బైబిల్లో రాయబడిన క్రమం దాన్ని బట్టి లెక్కేస్తే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి యెరూషలేముకు ప్రజలందరూ వస్తూ ఉంటారు కదా. దేవుని ఆరాధించడం కోసము, పస్కా పండుగ చేసుకోవడం కోసము
చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న యూదులందరూ యెరూషలేము వస్తుంటారు. వాళ్ళందరి ప్రయాణాలు చేసి వచ్చి దేవాలయంలో బలులు అర్పిస్తుండగా పిలాతు పంపిన సైనికులు, కారణాలు మనకు తెలియదు, పంపిన సైనికులు వచ్చి బలి అర్పిస్తుంటే ఆల్రెడీ ఏమవుతుంది, రక్తం ప్రవహిస్తూ ఉంటుంది కదా. అదే సమయంలో పిలాతు సైనికులు వచ్చి వీళ్ళని కూడా ఏం చేశారు, పొడిచి చంపేశారు. ఆ రక్తంతో ఆ బలి అర్పిస్తున్నటువంటి దేవుని ఆరాధిస్తున్నటువంటి వాళ్ళ రక్తము కూడా ఆ బలి అర్పించిన రక్తంతో కలిసి యెరూషలేము వీధుల్లో ఏరులై పారుతుంటే ప్రజలు భయపడుతూ గందరగోళంతో అడుగుతున్న ఇదే ప్రశ్న, ఎందుకు? దేవుడు అసలు ఎక్కడున్నాడు? ఈ గలిలయ యూదులు తిరుగుబాటుదారులు కాదు, వాళ్ళు భక్తిపరులైన యూదులు. దేవునికి బలి అర్పించడానికి ఎంతో దూరం నుంచి యాత్ర చేసి యెరూషలేముకి వచ్చారు. అసలు దేవుడు మమ్మల్ని ఐగుప్తు నుండి విడిపించి తీసుకొని వచ్చింది ఈ అరణ్యంలో పడి చావడానికా అని వాళ్ళ పితరులు ప్రశ్నించినట్టుగా వీళ్ళు కూడా ప్రశ్నించుండొచ్చు. ఈ రోమా బానిసత్వంలో మగ్గిపోతూ అణిచివేయబడుతూ ఎందుకు ఇంకా మమ్మల్ని అసలు ఆయన ఐగుప్తు నుంచి విడిపించింది, మా పితరుల జీవితాల్లో చేసింది ఈ దేవుడైనా, ఆయన అసలు ఉన్నాడా, దేవుడైనా అనే ప్రశ్నలు యెరూషలేములో ఉన్న వాళ్ళకు కూడా వచ్చిండొచ్చు. ప్రజలు హతమార్చబడటం మాత్రమే కాదు, ఈ సంఘటన ఎక్కడ జరిగింది, దేవాలయంలో జరిగింది. ఎప్పుడు జరిగింది? ఆరాధన జరుగుతుంటే మధ్యలో జరిగింది. దేవుడు ఎక్కడున్నాడు? ఇంకా యేసుతో పాటు ఉన్న జన సమూహంలో కొందరు ఈ విషయము ఇలాగని యేసు ప్రభుతో చెప్తున్నారు కదా, ఇలా జరిగింది అని చెప్తున్నారు యేసు ప్రభుతో. యేసు ఈ సంఘటన ఆధారం చేసుకొని ఒక ఆత్మీయ పాఠం వరకు బోధిస్తున్నాడు. ఇక్కడ ఒక్క విషయం నేను మీకు జ్ఞాపకం చేసి నేను ఇది కంటిన్యూ చేస్తాను. యేసు ప్రభు కావాలనుకుంటే పిలాతు క్రూరమైన చర్యల గురించి ఆ జన సమూహంతో ఒక చర్చ పెట్టుకొని ఉండొచ్చు, ఒక డిస్కషన్. అసలు పిలాతు ఏం చేశాడు, పిలాతు ఎట్లాంటి వాడు, అక్కడ ఏమేం జరిగినాయి, ఇవన్నీ మాట్లాడుతుండొచ్చు. కానీ అవి ఏమీ మాట్లాడదలుచుకోలేదైనా మాట్లాడలేదు. ఎందుకంటే అంతకంటే ప్రాముఖ్యమైన ఆత్మ సంబంధమైన సంగతులు వారితో చెప్పాలనే అవకాశంగా దేవుడు ఈ సందర్భాన్ని వాడుకుంటున్నాడు. అది చాలా క్లియర్గా అర్థమవుతుంది, అవునా? ఎందుకు? వాళ్ళు చెప్పిన ఇన్సిడెంట్ గురించి దానికి యేసు ప్రభు వారి స్పందన ఏంటో చూస్తే మనకు అర్థమైపోతుంది. మనం కూడా ప్రతిరోజు అనేకులతో చేసే సంభాషణలో యేసులాగా ఎక్కడ, ఎలా, ఎప్పుడు అవతల వ్యక్తికి దేవుని గురించిన సంగతులు చెప్పే అవకాశం వస్తుందని కనిపెడుతూ ఉండాలి. ఇందుకు ఒక మంచి ఉదాహరణ ఈ వాక్య భాగంలో యేసు ప్రభుని చూస్తే అర్థమవుతుంది. వారు ఎలాంటి విషయాలు మాట్లాడుతున్నారు, ఆయన ఎలా స్పందిస్తున్నాడో చూస్తే నేర్చుకోవచ్చు. ఈ వాక్య భాగం అంతట్లో 2 రకాల దుర్ఘటనల గురించి మనం చదువుతున్నాం. ఒకటి ఆల్రెడీ చూస్తాం మనము, రెండవది ఎక్కడ ఉంది, 4-5 వచనాల్లో ఉంది. చూడండి, అదొక ప్రకృతి వైపరీత్యం కదా, దాంట్లో ఎవరి ప్రమేయం లేదు. 4వ వచనం, మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? ఇక్కడ ఒక ప్రశ్న కూడా వేస్తున్నాడు ఈయన. ఈ ఎగ్జాంపుల్ ఎవరు సైట్ చేస్తున్నారు? యేసుప్రభు వారి రిటర్న్ లో ఫస్ట్ సంఘటన ఎవరు చెప్పారు? జనసమూహం చెప్పారు. ఇప్పుడు ఇది ఎవరు చెప్తున్నారు? యేసుప్రభు వారే చెప్తున్నారు. రెండిట్లోనూ కామన్ గా ఒక క్వశ్చన్ అడిగారు. ఇంతకీ యేసుప్రభు సమాధానం ఏంటి? కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎట్లా మీరు అందరూ అలాగే నశించరు. కానీ వీటికంటే ఎన్నో రెట్లు తీవ్రమైన నష్టాన్ని కలిగజేసే విపత్తు, ఇవి రెండు విపత్తు, 2 ట్రాజడీస్ గురించి మాట్లాడారు కదా. ఒకటేమో మనిషి వల్ల జరిగింది, ఇంకొకటేమో సహజంగానే ప్రకృతి పరంగా జరిగింది. వీటికంటే తీవ్రమైన నష్టాన్ని కలుగజేసే విపత్తు ఏంటంటే అంత్య తీర్పు, ది ఫైనల్ జడ్జ్మెంట్. దేవుని ఎదుట మనుషులందరూ తీర్చబడేటువంటి తీర్పు. ఆ తీర్పు నుంచి తప్పించుకోవాలి, ఎందుకంటే అది శారీరక మరణం కాదు, ఆత్మీయ మరణం, దేవునితో నిత్య వేర్పాటు, నిత్య వేదన, యాతన. కాబట్టి ఈ భూమిపై జరిగే విషాద సంఘటనలు, విపత్తులు, దుర్ఘటనలు ఎందుకు సంభవిస్తున్నాయి అని అడగడం కంటే, ఎందుకు అని అడగడం కంటే అవి మనకి ఏం నేర్పిస్తున్నాయి అని అడగడం వాస్తవానికి సరైనది. 2వ వచనం ఒకసారి చూడండి. ఆయన వారితో ఇట్లా ఏమంటున్నాడు ఆయన, ఈ గలిలయులు అట్టి హింసను పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? ఇది వాస్తవానికి ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్న. చూసారా, వాళ్ళు ఏం అడిగారు, దానికి ఈయన ఎలా రెస్పాండ్ అవుతున్నాడు. అలా అంటే వీళ్ళ మైండ్లో ఏముందో ఆయన తెలుసు. ఆ చనిపోయిన వాళ్ళు మిగిలిన బ్రతుకున్న వాళ్ళందరికంటే తక్కువ పాపులనా, లేదా నీతిమంతులనా, లేదా చనిపోయిన వాళ్ళు భయంకరమైన ఘోరమైన పాపులు కాబట్టి వాళ్ళు చనిపోయారు, వీళ్ళు మంచోళ్ళు కాబట్టి వీళ్ళు మిగిలిపోయారా అనేది ఆయన ప్రశ్న. సో ఆ ప్రశ్న అడగడంలో ఆయన వెనకాల చాలా ఉద్దేశం ఉంది ఆయనకి. వాళ్ళు ఆలోచింపజేయాలి వాళ్ళని, వాళ్ళలో ఉన్న ఒక తప్పుని ఆయన ఎంచి చూపిస్తున్నాడు. యేసుప్రభు 2 సార్లు చెప్తున్నారు, కారణి మీతో చెప్పుచున్నాను, ఖచ్చితంగా తేల్చి చెప్తున్నాడు 2 సంఘటనలకి ఆన్సర్. ఆ జన సమూహంలో వాళ్ళు ఏమనుకుంటారు, యూదులు ఏమనుకుంటున్నారు, ఆ గలిలయకు అటువంటి దుస్థితి కలగడానికి వాళ్ళ పాపమే కారణం. వాళ్ళు దేవాలయానికి వచ్చారు, బలి అర్పిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, కానీ ఏమో రహస్యంగా వాళ్ళు ఎంత ఘోర పాపులో, ఎంత భయంకరమైన స్థితిలో వాళ్ళు ఉన్నారో, అందుకే అలాంటి చావు తెచ్చారు.
యూదులు ఇట్లాంటి ప్రతి పరిస్థితిని ఏం చేస్తుంటారంటే పాపంతో ముడిపెట్టి చూస్తుంటారు ప్రతిదాన్ని. అచ్చం ఇటువంటి ప్రశ్న శిష్యులు కూడా అడుగుతారు కదా. ఒకసారి యోహాను 9:2 ఇప్పుడు రీసెంట్ గా మనం మెడిటేట్ చేస్తున్న ప్యాసేజ్ లో ఏమని అడుగుతున్నారు? ఆయన శిష్యులు, బోధకుడా వీడు గురుటివాడే పుట్టుటకు ఎవడు పాపం చేశాను, వీడా వీడిని కన్నవారా అని అడిగితే యేసు ఏమన్నాడు? యేసు వీడేనడు వీడిని కన్నవారని పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాను. అంటే ఎవరి పాపమో కాదు, వీడి పాపము కాదు, వీడి తల్లిదండ్రుల పాపం కూడా కాదు. అంటే అసలు పాపము యొక్క జోలే లేకుండా, దానితో సంబంధమే లేకుండా కూడా దేవుడు ఎవరి జీవితాల్లోనైనా ఇట్లాంటి పరిస్థితులు అనుమతిస్తాడా? ఎస్, అనుమతిస్తాడు. ప్రతిసారి మన ఇంట్లో ఎవరైనా చనిపోతేనో, మనకి ఏదైనా నష్టం జరుగుతేనో, జరగడానికి ఏదైనా జరిగితేనో ప్రతిసారి మన పాపమే కారణం అయి ఉండకపోవచ్చు. బహుశా యూదులు యోబు సంగతి పూర్తిగా మర్చిపోయారేమో అనిపిస్తుంది. యోబు స్నేహితులు కూడా యోబు ఏదో భయంకరమైన పాపం చేశాడు కాబట్టి ఇటువంటి పరిస్థితి వచ్చిందని అంటారు. కానీ యోబు గ్రంథంలో మొదటి 2 అధ్యాయాల్లోని దేవుడికి అపవాదికి జరిగిన సంభాషణ మనకు తెలీదా? యోబు గురించి దేవుడే ఇచ్చిన సాక్ష్యం మనం చదవలేదా? యోబు పాపాన్ని బట్టి దేవుడు అవన్నీ అనుమతిస్తూ వచ్చారా యోబు జీవితంలో? కాదు కదా. బైబిల్లో ఒక సాధారణ నియమంగా చెప్పబడింది ఏంటంటే దేవుడు తనకు విధేయత చూపించే వారికి ఆశీర్వదిస్తాడు, దుష్ట మార్గంలో నడిచే వారిని శిక్షిస్తాడు. కానీ దానికి చాలా ఎక్సెప్షన్స్ ఉన్నాయి, చాలా మినహాయింపులు ఉన్నాయి. ప్రతిసారి దేవుడు ఇలాగే చేస్తాడు అని అనుకునేది కాదది. చాలా సాధారణంగా చెప్పినటువంటి నియమం అది. ఉదాహరణకు బాప్తిస్మం ఇచ్చే యోహాను వంటి భక్తుడు ఎంతో కష్టాలు శ్రమలు అనుభవించి చిన్న వయసులోనే చంపబడ్డాడు. మరోవైపు హేరోదు దుర్మార్గుడు, అతను మాత్రం ఏ చీకు చింత లేని జీవితం జీవించి ఎక్కువ కాలం బ్రతికి చనిపోయాడు. దీని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు అంత్య తీర్పు దినాన పాపంతో పూర్తిగా వ్యవహరించబోతున్నాడు. ఈ లోకములో ఉన్నప్పుడే కాదు, ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన నిర్ణయించిన విధంగా సమస్తము జరుగుతూ ఉంటాయి అంతే. ప్రతిదాన్ని మన పాపంతో ముడిపెట్టి చూడాల్సిన అవసరం లేదు. పాపంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు బాగా బ్రతుకుతున్నారు కదా అంటే ఇప్పుడే బ్రతుకుతారు వాళ్ళు బాగా, తర్వాత ఇంకా బాగా బ్రతకలేరు వాళ్ళు ఇంకా. ఎందుకంటే దేవుడు తీర్పు తీర్చే దినాన ప్రతి దానిని బట్టి, వాళ్ళు మాట్లాడే ప్రతి మాటను బట్టి, చేసే ప్రతి పనిని బట్టి దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు? తీర్పులోనికి తీసుకొని వస్తాడు, శిక్షిస్తాడు. ఈరోజు బాగున్నారని చూసి వాళ్ళని చూసి ఈర్ష్యపడో లేదంటే మీరు డిసప్పాయింట్ అయిపోయి కృంగిపోవాల్సిన అవసరము లేదు. అలాగే క్రీస్తు నుండి శ్రమపడిన వారు నిత్య బహుమానం పొందుకుంటారు అని కూడా వాక్యము చెప్తుంది. అది మనల్ని ప్రోత్సాహపరచాల్సినటువంటి మాట. విశ్వాసి ఈ లోకంలో ఉన్నందుకు శ్రమ పడతాడేమో, కష్టపడతాడేమో, కానీ నిత్యత్వంలో మాత్రం ఎల్లప్పుడూ సంతోషముగా ప్రభువునందు ఆనందించేవాడిగా ఉంటాడు. అయితే ఈ లోకంలో కష్టాలు అనుభవిస్తున్న వారిని చూసి వారు నాకంటే ఘోరమైన పాపలను అనుకోవడం కూడా గర్వమే, స్వనీతి అనే గర్వం అన్నమాట. అట్లా కష్టాలు పడుతున్న వాళ్ళందరూ వాళ్ళు పాపాత్ములు కాబట్టి దేవుడు వాళ్ళకి అట్లాంటి శిక్ష ఇది ఎందుకు దాన్ని గర్వం అంటున్నాను? ఎందుకంటే అసలు మంచివారు అనే వాళ్ళు ఎక్కడున్నారు? భూమి మీద మంచి వాళ్ళు అనే వాళ్ళు ఉన్నారా? ఒకరితో ఒకరు పోల్చుకొని ఒకరికంటే ఒకరు మంచివారు అని అనుకుంటుంటారు, కానీ దేవునితో సమాధాన స్థితిలో ఉండగలిగే నీతి మంచితనం అసలు ఏ మనిషిలోనే ఉందా? భూమిపైన అత్యంత నీతిపరుడని పేరు పొందిన వ్యక్తి సైతం తన పాపాన్ని బట్టి దేవుని న్యాయమైన తీర్పుకు గురి కావాల్సిన వాడే. ప్రతి మనిషి పుట్టుకతోనే దుష్ట హృదయం కలిగి పుడుతున్నాడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి అవతల వ్యక్తిని జడ్జి చేయడానికి మనము తొందరపడద్దు. ఎవరైనా కష్టాలు అనుభవిస్తుంటే వారి పాపమే అందుకు కారణం అని అనుకోవడానికి, జడ్జి చేయడానికి తొందరపడుతుంటాం చాలాసార్లు. అందులోనూ ఇదంతా మనకు పడని వాళ్ళకి జరుగుతుంది అనుకో. మనకు నష్టం చేసిన వాళ్ళకి, మనల్ని మాట్లాడిన వాళ్ళకి, మనల్ని నిందించిన వాళ్ళకి, మనల్ని వేధించిన వాళ్ళ విషయంలో వాళ్ళకి ఏదైనా నష్టం జరిగి వాళ్ళు ఎవరినైనా కోల్పోయి వాళ్ళు బాధపడుతున్నారు అనుకో, ఇట్లా అనుకోవడానికి ఇంకా ఎక్కువగా అదిగో నాకు అట్లా చేశాడు, పలానా వాళ్ళకి అట్లా చేశాడు, ఆమె అట్లా అంది కాబట్టి ఇప్పుడు మంచిగా అయింది. అట్లా వాళ్ళకంటే నువ్వేమీ మంచిదానివి కాదు, మంచివాడవు కాదు. నీ స్వనీతి అది గర్వం అనే పాపము. మనం బాగున్నాము అంటే కూడా అది మనం మంచివాళ్ళమని కాదు, మనుషులంతా పాపులే అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మన నిజమైన ఆత్మీయ స్థితి ఏంటో మనం ఎల్లప్పుడూ మనసులో పెట్టుకోవాలి. అలాగే ఇతరులను తీర్పు తీర్చడానికి తొందరపడదు. సరే, మనం ఇంతకీ ఇటువంటి పరిస్థితుల నుంచి ఏం నేర్చుకోవాలి? మన జీవితంలో ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి కదా. ఆ ప్రశ్న ఇంకా అలాగే ఉంది, ఏం నేర్చుకోవాలి వీటి నుంచి? మొదటిది, జీవితం ఎంతో అల్పమైనది కనుక మనం చనిపోయి దేవుని తీర్పుని ఎదుర్కొనే కంటే ముందే దేవునితో సరైన సంబంధంలోనికి రావాలి. ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్స్ గురించి టీవీలో వస్తుంది అనుకోండి, ఏదైనా కూలిపోయింది కట్టడం, బిల్డింగ్, అందరం టీవీలోకి అతుక్కుపోయి లేదా ఫోన్లోకి అతుక్కుపోయి ఆ రిపోర్టర్లు చెప్పేదంతా ఆసక్తిగా వింటూ ఉంటాం కదా.
ఎంతమంది చనిపోయారో తెలుసుకుంటాము, దానికి మనం ఇదంతా చేస్తుంటాం, అంతా తెలుసుకుంటాం, కానీ ఏం చేస్తాము, దాని నుంచి మనకి ఏమీ అన్వయించుకోకుండానే టీవీ కట్టేసి ఫోన్ కట్టేసి వెళ్ళిపోతుంటాం. కానీ యేసు ప్రభువారు అంటున్నాడు దాన్ని అన్వయించుకోండి అంటున్నాడు. ఇదిగో ఒక మంచి ఎగ్జాంపుల్ ఈ వాక్య భాగంలోనే ఉంది. ఒక సంఘటన జరిగింది, దాని నుంచి నువ్వేం ఆలోచించుకోవాలి, నువ్వేం అప్లికేషన్ తీసుకోవాలి అనే దానికి సంబంధించి యేసు ప్రభు ప్రశ్న వేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళకి. ఒకవేళ 18 మందిలో నేను కూడా ఒకరిని అయి ఉంటే ఏంటి పరిస్థితి అని ఆలోచించాలి. దేవుని ఎదుట నిలబడడానికి నేను సిద్ధంగా ఉన్నానా, నేను నా పాపముల విషయమై నిజంగా మారుమనసు పొందానా, నా జీవితం ప్రభువును ప్రీతిపరిచే విధంగా ఉందా, నేడో రేపు నా పరిస్థితి కూడా ఇదే కదా. ఇందాకటి సంఘటనలో కూడా పిలాతు చేత చంపబడిన వారు ఎవ్వరికి అలా జరుగుతుందని ముందే తెలియదు. తెలుసుంటే వాళ్ళు అసలు ఇల్లు విడిచి దేవాలయానికి వెళ్ళేవాళ్ళ? అలాగే సిలోయములో గోపురం పడిపోయింది అని పడిపోతుందని ఎవరికైనా తెలుసా ముందే? తెలుసుంటే అక్కడ ఆ దరిదాపుల్లో కూడా ఎవరు నిలబడి ఉండేవాళ్ళు కాదు. విషయం ఏంటంటే జీవితం ఎంతో అల్పమైనది. నువ్వు ఇప్పుడు యవ్వనంలో ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు, కానీ నువ్వు ఒక రోజున సమాధి పెట్టెలో పెట్టబడి పాతి పెట్టబడతావు. నిన్ననే ఒక ప్రముఖ వ్యక్తి చనిపోయినట్లు మనం చూసాం కదా. ఎంతో డబ్బు, ఎంతో మంచి పేరు, కానీ ఆయనకి చివరిలో కావాల్సింది మిగిలేది ఏంటో తెలుసు. ఏంటది? సమాధి. అందుకే దాన్ని ముందే సిద్ధపరచుకొని చనిపోయాడు ఆయన. అదే మిగిలింది ఆయనకి. ప్రతి మనిషికి ఒక గొప్ప అవసరత ఉంది అని బైబిల్ చెప్తుంది. అదే దేవునితో సరైన సంబంధంలోనికి రావడము. రెండు దారులు. ఒకటి, చనిపోయిన తర్వాత నరకంలో మన పాపాలకు శిక్ష మనమే అనుభవించడం. 2, యేసు నీకు బదులుగా శిలువపై నీ పాప శిక్షను, దేవుని ఉగ్రతను భరించాడు, తీర్చాడని ఆయన యందు విశ్వాసం ఉంచడం. కాబట్టి మనం ఇటువంటి సంఘటనల గురించి ఎప్పుడైనా విన్నా దాన్ని మీకు మీరు అన్వయించుకోవడం మర్చిపోవద్దు. కొరింథీ 2వ పత్రిక 13:5లో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. ఎవరికి రాస్తున్నాడు ఈ మాటలు? సంఘంలో ఉన్న వారికి రాస్తున్నాడు. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని. మనమందరం మనల్ని మనం అడగాల్సిన ప్రశ్న, నేను నిజంగా నా పాపముల విషయమై మారు మనసు పొందానా? రెండవ విషయము, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. 3-5 వచనాల్లో 2 సార్లు చెప్పబడింది అన్నమాట. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. వాళ్ళందరూ చచ్చిపోయారు, మీరు కూడా చచ్చిపోతారు ఒకవేళ మీరు మారు మనసు పొందని ఎడల. యేసు ఈ మాటను 2 సార్లు చెప్పాడు. మనం కూడా నశించడం ఇష్టం లేకపోతే మారు మనసు అంటే ఏంటో తెలుసుకోవాలి. ఏంటి మారు మనసు అంటే? మారు మనసు అంటే పాపము నుండి మరలి దేవుని వైపుకి తిరగడము. అదొక 180 degrees టర్న్ అని చెప్తాడు భక్తుడు. ఏంటంట, మనం ఇంతకుముందు దేన్ని ప్రేమిస్తున్నాము? పాపాన్ని ప్రేమిస్తున్నాం, లోకాన్ని ప్రేమిస్తున్నాం, శరీరాశలను నెరవేర్చుకోవడం కోసమే బ్రతుకుతున్నాం, మన కోసమే మనం బ్రతుకుతున్నాము. అటువంటి పాపాన్ని మనం విడిచిపెట్టి దేవుని వైపుకి తిరగడమే మారు మనస్సు పొందడం, మనస్సు మారడం. అయితే చాలా మంది మనలో పొరపడుతూ ఉంటారు, మారు మనస్సే నీ పాపాలకు ప్రాయశ్చిత్తం కాదు. నీ పాపాలను బట్టి రగిలే దేవుని ఉగ్రతను చల్లార్చింది, తృప్తిపరిచింది యేసుక్రీస్తు రక్తము. నీ మారు మనస్సు కాదు. మన పాపాల గురించి రోజుల తరబడి ఏడవచ్చు, కానీ నిన్ను పరలోకానికి చేర్చేది నీ కన్నీరు కాదు. మన దుఃఖము, బాధ మన పాపం అనే అప్పును కొట్టివేయలేదు. యేసు క్రీస్తు సిలువలో కార్చిన రక్తమే మన పాప క్షమాపణను, మన పాప శిక్షను కొట్టివేయగలదు. కాబట్టి మనం క్రీస్తును నమ్ముకోవాలి, మన విశ్వాసాన్ని, మారుమనస్సుని కాదు. చాలా మంది దేవుడి కంటే ఎక్కువగా వారి విశ్వాసమునందు విశ్వాసం ఉంచుతున్నారు అనమాట. దేనికంటే ఎక్కువగా? దేవుడి కంటే ఎక్కువగా వాళ్ళకు విశ్వాసం దేనిపైన ఉంది? వాళ్ళ విశ్వాసం పైననే. నా విశ్వాసము, నేను విశ్వాసం ఉంచాలా, నా విశ్వాసం వల్లే అంతా అయిపోతుంది, నా విశ్వాసం ఎంత గొప్పదో, నా విశ్వాసం ఇంకా పెరగాలి, నేను అన్న నా విశ్వాసం వల్లనే అయితే అన్ని. దేవుడి కంటే ఎక్కువగా నీ విశ్వాసాన్ని, నీ మారు మనస్సును విశ్వసించకు, దానిపైన ఆధారపడకు. మన విశ్వాసం దేవుడి పైన. అలాగే నిజమైన విశ్వాసము, నిజమైన మారు మనసు, ఇవి రెండు విడదీయరానివి. నాణానికి 2 వైపులా ఉన్న బొమ్మల లాంటివి అనమాట. ఒకవైపు విశ్వాసం అయితే ఇంకొక వైపు మారు మనసు. విశ్వాసం అంటే క్రీస్తునందున్న దేవుని కనికరాన్ని గురించిన వాగ్దానంపై ఆధారపడడం. మారు మనసు అంటే పాపం నుండి వైదొలగడం. ఇది ఎల్లప్పుడూ రక్షణార్థమైన విశ్వాసంతో అంటు కట్టబడి ఉంటుంది. ఒక వ్యక్తి నిత్య జీవానికి సంబంధించిన వాగ్దానం ఒక చేత్తో, ఈ పిక్చర్ చూడండి, ఒక చేత్తో నిత్య జీవానికి సంబంధించిన వాగ్దానం పట్టుకున్నాడు, ఇంకో చేత్తో పాపాన్ని పట్టుకొని వేలాడుతున్నాడు. ఇటువంటి ఒక పరిస్థితి అసంభవం అని బైబిల్ చెప్తుంది. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఒక చేత్తో నిత్య జీవానికి సంబంధించిన వాగ్దానాన్ని పట్టుకున్నాడు, ఇంకో చేత్తో పాపాన్ని పట్టుకొని వేలాడుతూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి ఉండడము అసంభవము. ఒకవేళ నిజంగా ఒక వ్యక్తి యేసుక్రీస్తు వైపుకి
పాప క్షమాపణ కోసం క్రీస్తు వైపు చాపబడే చేతులు ఆ పాపాన్ని విడిచిపెట్టి ఉండాలి. ఏం చేయాలా? యేసు క్రీస్తు వైపుకి చాపబడే చేతులు ముందుగా అతని చేతుల్లో ఉన్న పాపాన్ని ఏం చేసి ఉండాలా? విడిచిపెట్టి ఉండాలి. జేసీ రైల్ అనే భక్తుడు అంటాడు, క్రీస్తు రక్తములో కడగబడిన వారిలో తమ పాపముల విషయమై దుఃఖించని, విలపించని, ఒప్పుకొనని, వాటిని ద్వేషించని వాడు ఒక్కడు కూడా లేడు. ఎలా ఉంటాడు? దాన్ని విడిచిపెట్టి మారుమనసు పొందిన వాడే కదా ఆయన రక్తంలో కడగబడినవాడు. కాబట్టి వాటిని ద్వేషించకుండా, దుఃఖించకుండా ఉంటాడా? ఉన్నాడు. రక్షించబడినప్పుడు ఈ రెండు ప్రాథమికంగా మనలో దేవుడు జరిగిస్తాడు. మన జీవితాంతం ఇవి కొనసాగుతూ ఉండాలి. మనం ఆయన యందు విశ్వాసములు ఎదగాలి, మారు మనసు పొందుతూ ఉండాలి. కష్టాలు వస్తాయి, విశ్వాసం సన్నగిలుతుంది. పాపాన్ని ఒప్పుకోవడానికి, మారు మనసు పొందడానికి ఏదైనా ఒక సందర్భంలో తిరస్కరించవచ్చేమో కానీ నిజమైన విశ్వాసి ఎప్పుడూ అవిశ్వాసంలో, పాపంలో అలా కొనసాగుతూ ఉండడానికి మాత్రం ఇష్టపడడు. క్రైస్తవ జీవితం అంటేనే క్రీస్తు రక్తం నుండి విశ్వాసం ఉంచే జీవితం, నిరంతరం పాపాల నుండి వైదొలుగుతూ ఉండేటువంటి జీవితం. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అనే మాటను మనం చూస్తున్నాం. అవును, ఉనికిలో ఉన్న సమస్తాన్ని సృష్టించింది ఎవరు? దేవుడే. న్యాయంగా వాటిని నాశనం చేసే హక్కు ఆయనకు ఉందా లేదా? ఉంది కదా. 6 నుంచి ఉన్న వచనాలు ఒకసారి చూడండి. ఆ ద్రాక్ష తోట, అంజూరపు చెట్టు, ఆ ఎగ్జాంపుల్ చెప్పారు కదా 6 నుంచి 9. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుతున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పిన. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ద్రాక్ష తోట ఎవరిది? ద్రాక్ష తోట ఎవరిది? దేవునిదే. మనం ఆయన అంజూరపు చెట్లు అనుకుంటే ఆయనే ఒక ఉద్దేశం కోసం మనల్ని నాటాడు. తోటలోని చెట్లు ఫలించాలని యజమాని ఆశించడం న్యాయమేనా? న్యాయమే. ఒకవేళ అవి ఫలించకపోతే వాటిని నరికి అగ్నిలో పడవేయడానికి కూడా ఆయన సర్వహక్కులు ఉన్నాయా? దేవుడు ఒక ఫలించని చెట్టును నరికేస్తుంటే అలా ఎలా చేస్తావు అని దేవుడిని ఎవరైనా ప్రశ్నించగలరా? దేవుడు ప్రతి చెట్టుని ఒక ఉద్దేశంతో నాటాడని గుర్తుంచుకోండి. దేవుడే వాటికి యజమాని. ఆయన వాటితో ఏదైనా చేసుకోవచ్చు, అది ఆయన ఇష్టము. దేవుని సార్వభౌమత్వాన్ని, ఆయన న్యాయాన్ని ఎంత ఎక్కువగా మనం చూడగలిగితే అంత త్వరగా మన పాపాల గురించి మారు మనసు పొందుతాం. తోటలోని చెట్లు చక్కగా భద్రపరచబడ్డాయి, పోషించబడుతున్నాయి, సంరక్షించబడుతున్నాయి, కావాల్సిన నీళ్లు టైంకు ఉన్నాయి, భూమిలో నుండి తీసుకోవాల్సిన సారమంతా తీసుకుంటూ ఉన్నాయి, చక్కగా ఎదుగుతున్నాయి. కానీ యజమాని ఏ ఉద్దేశంతో అయితే దాన్ని నాటాడో అది మాత్రం నెరవేరట్లేదు. అవి ఏమవట్లేదు, ఫలించట్లేదు. అచ్చం అలాగే ప్రతి మానవుడు ఒక ఉద్దేశంతోనే మంచివాడు, కనికరపూర్ణుడైన దేవుని చేత సృష్టించబడ్డాడు. ప్రతి మనిషి దేవుని గాలినే పీల్చుకుంటున్నాడు, దేవుని నీళ్ళనే తాగుతున్నాడు, దేవుడిచ్చే ఆహారమే తింటున్నాడు, దేవుడే ఆయుష్ ఇస్తున్నాడు. కానీ చాలా మంది దేవుని మహిమను, దేవుని పక్కన పెట్టేసి కేవలం తమ గురించి, తమ సుఖభోగాల గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. దేవుడు సృష్టి ద్వారా, మనస్సాక్షి ద్వారా, తన దివ్యమైన వాక్యము ద్వారా బయలుపరుస్తున్న సత్యాన్ని తృణీకరిస్తూ, అణిచివేస్తూ ఆయన కనికరంతో చేస్తున్న హెచ్చరికలను ఎదిరిస్తున్నారు, త్రోసిపుచ్చుతున్నారు. కానీ దేవుడు మనిషి జీవితంలో ఏవైనా కష్టాలు అనుమతిస్తే మాత్రం తామేదో చాలా మంచివారం అన్నట్టు, దేవుని చేతి నుంచి కేవలం ఆశీర్వాదాలు పొందుకోవడానికే తాము యోగ్యులమని అన్నట్లు దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు చాలా మంది. సామెతలు 19:3 ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును, అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించును. మూర్ఖుడు ఏం చేస్తాడంటే యెహోవా మీద కోపిస్తాడండి, కోపగించుకుంటాడు. యేసుక్రీస్తు ఏం బోధిస్తున్నాడంటే దేవుడు అనుమతించు విపత్తు నుండి తప్పించబడడానికి ఎవరు యోగ్యులు కాదు. మనం దేనికి పాత్రులమో అదే మనకి దక్కాలి అంటే మనం తక్షణమే చచ్చిపోవాల్సిన వారము, నరకంలో పడద్రోయబడవలసిన వారము. చాలా మంది అడిగే ప్రశ్న ఎందుకు? ఆ స్టార్టింగ్ లో ఉన్న ప్రశ్నే మళ్ళీ అక్కడికి వచ్చాను. ఎందుకు ఆలోచించండి దాని గురించి. ఆర్సి స్ప్రౌల్ గారు ఆయన మాట్లాడుతూ చెప్పినటువంటి ఒక ఇల్లస్ట్రేషన్ నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆయన ప్రొఫెసర్గా కాలేజీలో టీచ్ చేస్తున్నప్పుడు వాళ్ళ స్టూడెంట్స్ని ఒక 3 పేపర్స్, రీసెర్చ్ పేపర్స్ రాసి సబ్మిట్ చేయమని అడిగారంట. సో మొదటిసారి మొత్తం స్టూడెంట్స్ 250 మంది ఉన్నారంట. పేపర్స్ సబ్మిట్ చేయమని చెప్పి పలానా తారీఖు అని చెప్పారంట. అట్లా 3 పేపర్లు కాబట్టి 3 పేపర్లకు 3 తారీఖులు చెప్పారు. ఒకటి ఆగస్టు, ఒకటి సెప్టెంబరు, ఒకటి అక్టోబర్. సెప్టెంబర్ 30, ఆగస్ట్ 30, సెప్టెంబర్ 30, అక్టోబర్ 30. ఆగస్ట్ 30వ తారీఖు వచ్చింది.
వస్తే 200 మంది పేపర్ సబ్మిట్ చేశారంట, 50 మంది సబ్మిట్ చేయలేదంట. వాళ్ళందరూ వెనకాల కూర్చున్నారు, గజగజ వణుకుతూ ఉన్నారంట. సబ్మిట్ చేయలేదు కాబట్టి ఏమంటారు ప్రొఫెసర్? ఏమైందని అడిగారంటే, ఎందుకు రాయలేదు మీరు అందరూ, ఎందుకు సబ్మిట్ చేయలేదు అడిగారంట. భయపడుతూ ఏడుపు మొహం వేసుకొని, ఇంకొక 2 రోజులు టైం ఇవ్వండి సార్, ఖచ్చితంగా రాసుకొని వచ్చేస్తామని చెప్పాడు. సరే ఇంకొక 2 days నేను మీకు టైం ఇస్తున్నాను, ఎక్స్టెండ్ చేస్తున్నాను, రాసుకొని సబ్మిట్ చేయండి అని అంటే రాసుకొని సబ్మిట్ చేశారంట. అయిపోయింది. మళ్ళీ ఇంకో నెలకి, మళ్ళీ నెక్స్ట్ మంత్కి, మళ్ళీ అప్పటి వరకు ఇంక ఈయనే అసలు ద బెస్ట్ ప్రొఫెసర్ ఇన్ యూనివర్సిటీ ఎవరు? ఆర్సిస్ ప్రోలే. ఎందుకు? వాళ్ళ మీద కనికరం చూపించాడు కదా. అందుకు మళ్ళీ ఇక ఆగస్టు 30 పోతే సెప్టెంబర్ 30 రాదా? మళ్ళీ వచ్చింది నెక్స్ట్ పేపర్. సెకండ్ పేపర్ సబ్మిట్ చేయడానికి టైం వచ్చినప్పుడు 200 మంది రాశారంటే 50 మంది రాయలేదంట. ముందేమో 25 మంది రాయలేదు, ఇప్పుడేమో 50 మంది రాయలేదు. మళ్ళీ సేమ్ సీన్ రిపీట్. ఆయన కూడా మళ్ళీ ఏం చేశాడు, సరే ఒక 2-3 రోజుల్లో రాసుకుంటాను అని మళ్ళీ అవకాశం ఇచ్చాడు. మళ్ళీ అక్టోబర్ 30వ తారీఖు వచ్చింది 3వ పేపర్. ఇప్పుడు 150 మంది రాశారు, 100 మంది వెనకాలే కూర్చున్నారు, వాళ్ళు ఇంకా పేపర్ సబ్మిట్ చేయలేదు, రాయలేదంట. అడిగితే మళ్ళీ ఏవో కారణాలు చెప్తుంటారు, వంకలు సాకులు అని చెప్తున్నారు. ప్రొఫెసర్ అన్నాడంట, ఈ 3 సార్లు నుంచి ఫెయిల్ అయిన ఒక వ్యక్తిని అడిగాడంట, జాన్సన్ అని అతని పేరు, జాన్సన్ అని అతన్ని అడిగాడంట, ఏమైంది ఎందుకు రాలేదంటే, మీరు ప్రతిసారి టైం ఇస్తారు కదా సార్, ఈసారి కూడా ఇవన్నీ రాసుకొని వస్తాం అని చెప్పాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అసలైన విషయం ఇంకా ఉంది. స్ప్రౌల్ అన్నాడంటే, నేను నీకు బుక్ ఓపెన్ చేసి నీ పేరు జాన్సన్ కదా అని జాన్సన్ పేరు ఎత్తికి నువ్వు ఫెయిల్ అయ్యావు దీంట్లో అని రాశాడంట. యూఆర్ ఫెయిల్ అయ్యావని రాస్తే, ఇది అన్యాయం, దిస్ ఇస్ నాట్ ఫెయిర్, అట్లా ఎట్లా చేస్తారు మీరు అని తిరగబడ్డాడంట ఆ జాన్సన్ అనే స్టూడెంట్. ఇది అసలు న్యాయమే కాదు. ఓ కరెక్టే, ఇది న్యాయం కాదు, నీకు న్యాయం కావాలి కదా. అయితే నీకు లాస్ట్ సెమిస్టర్, అంతకుముందు సెమిస్టర్లో కూడా నువ్వు ఫెయిల్ అయ్యిందా? ఎందుకు? నీకు న్యాయం కావాలి కదా. ఫస్ట్ 2 పేపర్స్లో కూడా నువ్వు ఫెయిల్, ఎందుకంటే అప్పుడు కూడా నువ్వు టైంకి సబ్మిట్ చేయలేదు కదా. నేను నీ పైన చూపించిన కనికరం అది, అంతే. నీకు న్యాయమే కావాలంటే నువ్వు మొత్తం 3 పేపర్స్లోనూ క్లాస్ అంతటిని చూసి ఇంకెవరికి న్యాయం కావాలని అడిగాడు. అర్థమైంది తెలుసా? చాలామంది ప్రశ్న తప్పు అడుగుతుంటారు, ఎందుకు ఇలా జరుగుతుంది, మాకే ఎందుకు ఇలా జరుగుతుందని అడగటంలో వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి, నేను చాలా మంచోండి కదా, చాలా మంచోండి నేను, కాబట్టి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేను ప్రశ్నిస్తాను దేవుణ్ణి. కానీ నిజంగా నేను దేనికి పాత్రున్నానంటే దేవుని ఉగ్రతకి, కోపానికి పాత్రుని. సో అడగాల్సిన ప్రశ్న ఏంటి, దేవా అసలు నువ్వు ఏదైనా మంచి నా జీవితంలో ఎందుకు ఇస్తున్నావు నాకు? ఐ డోంట్ డిజర్వ్ ఎనీ గుడ్ ఫ్రమ్ యూ. నీ హస్తాల నుంచి ఏ మేలుని, ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి నాకు ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, అయినా నువ్వు ఎందుకు నాకు మంచి చేస్తున్నావు అని అడగాలి. అసలు అదే సరైన ప్రశ్న అడగాల్సింది కదా. దేవుడు న్యాయమే చేయాలని అనుకుంటే చాలామంది మూర్ఖుడు ఏం చేస్తాడంట, కోపగించుకుంటాడంట దేవుణ్ణి. దేవుడు మనల మీద కోపాడాలంటే ఆయనకి కొన్ని మిలియన్లు, లక్షల కోట్ల కారణాలు ఉన్నాయి. కానీ మనం తిరిగి దేవుని మీద కోపడడానికి ఆయనలో అన్యాయమైనది ఏమాత్రం ఆయనలో అన్యాయం లేదు, అవినీతి లేదు. ఇక్కడ ఏమైందంటే, నువ్వు యోగ్యత, అర్హత లేకున్నా దేవుడు నీకు మంచి చేస్తూ ఉన్నాడు కదా. సో దేవుడు నీకు మంచి చేస్తున్నాడు కాబట్టి, మేలు చేస్తున్నాడు కాబట్టి నేను మంచోడిని అని నువ్వు భ్రమలో వెళ్ళిపోతున్నావు. కాదు సుమా. తర్వాత ఎప్పుడైనా అది ఆగిపోయింది అనుకో, ఏదైనా అటు ఇటుగా అయిందనుకో, దేవుడు అన్యాయం చేశాడు అని వేస్తున్నావు. దేవుడు అన్యాయం చేయాలి, నీకు జరగాల్సింది అదే న్యాయమైంది. మరి అంతకాలం దేవుడు చేసిన మేళ్ళన్నీ ఏంటి? అది కృప, అది కనికరం. దేవుని కృప, కనికరాలు నీ మీద కృప చూపించడానికి, కనికరించడానికి దేవుడు ఏమైనా అచ్చి ఉన్నాడా, బద్ధుడా? నువ్వు నా మీద కృప చూపించాల్సిందే అని ఎవరైనా దేవునితో వాదించగలరా? అప్పుడు అది అసలు కృపే కాదు.
పొరపాటును కూడా ఎప్పుడు దేవుడు నీకేదో అచ్చి ఉన్నాడని ఆలోచించదు. దేవుడు నీకేమీ అచ్చలేడు. జీవితం ఎంతో అల్పమైనది, అశాశ్వతమైనది కనుక మనం చనిపోయేలోపు దేవునితో సరైన సంబంధంలోనికి రావాలి. అలా దేవునితో సమాధాన పడడానికి ఉన్న మార్గం యథార్థంగా మన పాపాలను ఒప్పుకొని వాటి నుంచి వైదొలిగి మారు మనసు పొంది దేవుని కనికరం కొరకు ఆయన వైపు తిరగడమే. కాబట్టి ఎప్పుడైనా ఏదన్నా విపత్తు, ప్రమాదం, దుర్ఘటన సంభవించినప్పుడు వాటిని దేవుడు కనికరంతో మనకు చేసే హెచ్చరికలుగా పరిగణించాలి. ఒకవేళ మారు మనసు పొందకపోతే అత్యంత దారుణమైన మరణం కంటే భయంకరమైన అంతం నీ కోసం ఎదురు చూస్తుంది అని జ్ఞాపకం చేస్తుంది ఆ సంఘటనలన్నీ. 12:5 కూడా మనం చూసాం. ఎవరికి భయపడాలి మనము? ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయే శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడి మీతో చెప్పుచున్నాను. మీలో చాలా మంది అడగచ్చు, నేను మారు మనసు పొందానో లేదో మరి నాకు ఎట్లా తెలుస్తుంది? అది నెక్స్ట్ రెండవ అంశము. మారు మనసు పొందేవా లేదో ఎలా తెలుస్తుంది? 6-9 వచనాల మనం చదివాం కదా. ఎలా తెలుస్తుంది? ఫలము ద్వారా తెలుస్తుంది. ఫలిస్తున్నామా లేదా అన్నదే మారు మనసుకు నిజమైన పరీక్ష కదా. దేవుని తీర్పు రాబోతుంది కనుక ఇంకా ఆలస్యం చేయకుండా మన మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్నామా లేదా పరీక్షించుకోవడం మంచిది అని చెప్తున్నాడు. ప్రాథమికంగా ఈ ఉపమానం ఎవరిని ఉద్దేశించిందంటే ఇజ్రాయెల్ దేశాన్ని ఉద్దేశించి. ఆ అంజూరపు చెట్టు ఇజ్రాయెల్ దేశాన్ని సూచిస్తుంది అనమాట. వారు మెస్సియాను తృణీకరించారు, అందుకని వారి మీదకి రాబోయే దేవుని తీర్పు గురించి ఈ పారబుల్ చెప్తున్నాడు. ప్రాథమికంగా ఈ ఉపమానంలోని 3 సంవత్సరాలు బహుశా యేసుక్రీస్తు పరిచయం చేసిన 3 సంవత్సరాలు అయి ఉండొచ్చు, లేకపోతే సాధారణంగానే ఇజ్రాయెల్ ప్రజలు మారు మనసు పొందడానికి కావాల్సిన సమయం ఇవ్వబడింది అని చెప్పడానికి కూడా అట్లా చెప్తూ ఉండొచ్చు. వారు మారు మనస్సుకు తగిన ఫలం ఫలించకపోతే ఏం చేయబడతారు? నరికి వేయబడతారు. అయితే ఈ ఉపమానం వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది, ముఖ్యంగా సంఘములో ఉన్న వారికి. ఎందుకు? ఈ ఉపమానంలో చెప్పండి, అంజూరపు చెట్టు ఎక్కడో దారిన పడిన గింజ దానంతట అదే మొలకెత్తి ఏ రోడ్డు పక్కన ఎవరూ పోషించకుండా సంరక్షించకుండా పెరిగింది కాదు. ఇది ఎక్కడ నాటబడింది? ఇది తోటలో నాటబడింది. యజమాని నాటాడు, ఒక ఉద్దేశం కోసం నాటాడు, దాన్ని భద్రపరిచాడు, సంరక్షించాడు, పోషించాడు. కాబట్టి దాన్ని సరిగ్గా ఇంకా ఎగ్జాక్ట్ గా అన్వయించుకోవాలంటే సంఘంలో ప్రతి ఆదివారం చర్చకు వచ్చే వాళ్ళతోనే పోల్చుకోవాలన్నమాట. ఎందుకు? వారం వెంబడి వారం మీకు ఏం చేయబడుతుంది? ఆత్మీయాహారం అందించబడుతుంది, హెచ్చరికలు అందించబడుతున్నాయి, వాక్యం వింటూ ఉన్నారు వారం వెంబడి వారము. అవన్నీ చేసిన తర్వాత కూడా మీరు ఫలించట్లేదు, ఏం చేయబడతారు? నరికి వేయబడతారు. ప్రత్యేకమైన ఆధిక్యతలు ఇంకా ఎక్కువగా ఇవ్వబడ్డాయి మీకు. అటువంటి వారు దేవుని కృపావాక్యాన్ని తిరస్కరిస్తుంటే, మారు మనసు పొందడానికి ఇష్టపడకపోతుంటే, ఫలాలను కనపరచకపోతుంటే వారు దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. భూమిలో సారమంతా తీసుకుంటున్నారు, నీళ్లు తాగుతున్నారు, కానీ ఫలించట్లేదు. వారు సొంత ఆత్మలకు ప్రమాదం కొని తెచ్చుకుంటూ ఇతరులకు కూడా హాని చేసేవారుగా ఉంటారు. మారు మనసుకు తగిన ఫలం అంటే ఏంటి? రక్షణ పొందినప్పుడు పరిశుద్ధతలో ఎదగడం ప్రారంభం అవుతుంది మనం కదా. అది ప్రభువు వచ్చే వరకు ఏమవ్వాలి? కొనసాగుతూ ఉండాలి. కొనసాగుతూ ఉండడం అంటే ఇంకా ఇంకా ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి కదా. ఫలము అంటే క్రీస్తు లాంటి వ్యక్తిత్వం, క్రీస్తు లాంటి ప్రవర్తన, ఆయనను పోలిన జీవితం జీవించడం, ఆయన స్వరూపంలోనికి మార్చబడుతూ ఉండడం, ప్రతిరోజు మార్చబడుతూ ఉండడం. ఆత్మఫలం గురించి మీకు అందరికీ తెలుసు, గలతీ 5లో ఉంటుంది కదా. విశ్వాసులు అసలు పాపమే లేని స్థితికి ఎప్పటికీ చేరుకోరు ఈ జీవితకాలంలో, కానీ వారు పరిశుద్ధతలో క్రమంగా ఎదుగుతూ ఉంటారు. బాహ్యంగానూ ఎదుగుతారు, అంతరంగంగానూ ఎదుగుతారు. అలాంటి ఫలాలు నీలో కనబడుతున్నాయా? అలాగే ఈ తోటమాలి ఏమంటున్నాడు? అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని అంటున్నాడు. అది ఫలించిన సరే లేని ఎడల నరికి వేయించమని అతనితో చెప్పాను. అయితే ఇది ఎప్పటి వరకు? ఎప్పటికీ కాదు, దానికి ఒక టైం లిమిట్ ఉంది. ఎప్పటి వరకు? సంవత్సరం వరకు. అలాగే దేవుని దీర్ఘశాంతానికి కూడా కొంత టైం లిమిట్ ఉంది, ఆయనే నిర్ణయించాడు అది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం తీయండి ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు, యేసుప్రభు రాకడ చాలా ఆలస్యం అయిపోతుంది అని అనుకుంటున్నారు కొంతమంది. అలా కాదు, అలా ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు, కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరూ ఇంకా మారు మనసు పొందాలని ఆయన ఏం చేస్తున్నాడు? దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. నువ్వు కూడా ఒకవేళ ఇంకా నీ పాపాల నిమిత్తం మారు మనసు పొందకుండా ఉంటే, ఇంకా నీలో ఫలాలు కనిపించట్లేదు అని అంటే, నీకు ఇంకా సమయం ఇస్తున్నాడు దేవుడు, అవకాశం ఇస్తున్నాడు. కానీ దేవుని దీర్ఘశాంతాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు, అడ్వాంటేజ్గా తీసుకోవద్దు. గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది. ఆయన దీర్ఘశాంతానికి కూడా ఒక
టైం లిమిట్ ఉంది, ఆయనే పెట్టాడు ఆ టైం లిమిట్. మరణము, నిత్య తీర్పు ఎప్పుడైనా నీ తలుపు తట్టవచ్చు. అర్జెంటుగా నువ్వు మారు మనసును గురించిన ఈ దేవుని ఆహ్వానానికి సరిగ్గా స్పందించాలి. జీవితం అల్పమైనది, ఏదో విధంగా మరణం అయితే ఎవరు తప్పించుకోలేరు. కానీ ఒకవేళ రక్షణ కోసం క్రీస్తు దగ్గరకు మీరు వెళ్తే మీ జీవితంలో మారు మనసుకు తగిన ఫలాలు కనబడుతూ ఉంటే ఎటువంటి విపత్తులు వచ్చినా, ఏం జరిగినా, ప్రాణమే పోయినా ఏం జరగదు, మీరు నశించరు అనే మాట ఇక్కడ 2 సార్లు చెప్పబడిన మాట ఒకసారి చూడండి. లూకాసు వార్త ఇందాక ఇప్పుడు మనం చూస్తున్న ప్యాసేజ్లో 13వ అధ్యాయంలో 13వ వచనం, మీరు మారు మనసు పొందని ఎడల మీరు అందరూ అలాగే నశింతురు. దీన్ని రివర్స్ లో చెప్పాలంటే, మీరు మారు మనసు పొందిన ఎడల మీరెన్నటికి నశించరు. ఎంత గొప్ప ప్రోత్సాహకరమైన మాట కదా. కానీ అసలు ముందు మీరు మారు మనసు పొందారా? ఒకవేళ పొందితే దానికి తగిన ఫలాలు మీ జీవితంలో కనబడుతున్నాయా అనేది మనల్ని మనము అడగాల్సినటువంటి ప్రశ్న. ఈ విషయమే మనల్ని మనం పరిశీలించుకుంటూ ప్రార్థనలో కొంత సమయం గడుపుదాము. ప్రేరేపించబడిన వారు ఎవరైనా క్లుప్తంగా విన్న మాటలు బట్టి ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం.